హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ కుడుములు చేశారు. సో మీలో ఎంతమందికి తెలుసు తెలంగాణ స్టైల్ కుడుములు? ఇన్ కేస్ తెలియని వారి కోసం అయితే ఇది ఎలా చేయాలో ఈ ప్రాసెస్ని అయితే మీతో నేను షేర్ చేయబోతున్నాను. ఫస్ట్లీ మనకి దీనికి కావాల్సినవి బియ్యపిండి, చిక్కుడుకాయ, మిర్చి, ఉల్లికాడలు, కొత్తిమీర అండ్ సాల్ట్, వాటర్. సో ఫస్ట్లీ మనం చిక్కుడుకాయలన్నీ బాయిల్ చేసేసుకోవాలి వాటర్లో. దెన్ నెక్స్ట్ మనం కొన్ని మిర్చి గ్రైండ్ చేసేసి ఆ మిర్చి పేస్ట్ని మనం చిక్కుడుకాయ దాంట్లో వేసి బాయిల్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ బాయిల్ చేశాక అది మనం బియ్యం పిండిలో ఇవి 2 ఇంగ్రీడియంట్స్ అని యాడ్ చేసేసి అందులో ఉల్లికాడలు, కొత్తిమీర, సాల్ట్ తగినంత వేసేసుకొని మిక్స్ చేసి రౌండ్ రౌండ్ ముద్దల్లాగా చేసేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. దెన్ నెక్స్ట్ పోపు కోసం అనేసి మనం ఒక బౌల్లో ఆయిల్, ఆవాలు, ఉల్లికాడలు వేసి పోపు పెట్టేసుకొని దీని మనలో మనకి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసేసి అందులో మనం ఒకసేపు బాయిల్ చేయాలి. బాయిల్ చేశాక మనం ఈ రౌండ్ కుడుములు ఏవైతే ఉన్నాయో అవి మనం స్టెప్ బై స్టెప్ ఆ బౌల్లో అరేంజ్ చేసేసుకోవాలి. అరేంజ్ చేసేసుకొని మనం 30 మినిట్స్ వరకు సిమ్లో ఉడికించేయాలి. ఉడికించాక మనకి 30 మినిట్స్ తర్వాత అది బాయిల్ అయిపోతాయి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. దీన్ని మనం ఆయిల్తో కానీ నార్మల్గా కూడా తినొచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ కేస్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీలో ఎంతమందికి కుడుములు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు అయితే కుడుములు అయితే చాలా ఫేవరెట్. నేనైతే ఆయిల్తోని ఇదని తిన్నాను.